అవును, నాదంతా మా నాన్న టైపే. లేబర్ అన్నా, వాళ్ళు వండుకునే వంటలన్నా నాకెంతో ప్రాణం తెలుసా. ఈ పచ్చిమిరపకాయ నంచుకుని ఈ గంజి తాగుతుంటే అప్పప్ప సూపర్ అదిరిపోతుంది. వద్దమ్మా, తాగొద్దమ్మా. ఈ విషయం అమ్మగారికి తెలిసిందంటే నా తోలు వలిచేస్తారు. మొన్న వెంకట దగ్గర రాగి సంకటి తిన్నామని ఆయన పనుల నుంచి కూడా తీసేశారమ్మా. వెంటనే ఆయన చేపలాపారం చేసుకోమని 10,000 నేనేగా ఇచ్చాను. నువ్వేం భయపడకు, నీకు కూడా డబ్బులు ఇస్తాను. జరిగావా ఇడ్లీ వాయిదింపు. జీవా ఏంటా కాఫీలో ఈగపడింది? అప్పడాల కర్ర కాఫీలో ఈగ కాకపోతే నువ్వు ఇచ్చే రూపాయలకి ఏనుకొచ్చి పడుద్దా? తాగవే బాబు. ఏ జీవా, ఇడ్లీ అంటే ఇంత చిన్నగా ఉంది? ఇడ్లీ చిన్నది కాదు బాబు, ప్లేట్ పెద్ద చేసావు, ఇడ్లీ చిన్నదిగా కనపడుతుంది. కొత్త ప్లేట్ కనపట్టాలా? అరే గురువు గారు కోపంగా ఉన్నారు, 2 బకెట్ సాంబార్ పోయిండ్రా. అరే అమ్మలు వచ్చారు, అమ్మలు. కూర్చోండి అమ్మా, కూర్చోండి. అరే బృందకి బ్రూ, కమలకి కాఫీ, రాధకి రాగి మాల్ట్, భానుమతికి బాదం ఘీ. అది పెసరా. ఓకే. వింటే భారతం వినాలి, తింటే ఈ క్యాంటీన్ లో టిఫిన్ తినాలి. ఏమంటారు మాస్టారు? మీరు ఎస్ అంటే నేను చూస్తే చిచ్చి ఎస్ఏ తమరు చూస్తుంటారు నాకు తెలుసు కానీ పదండి. పదండి. ఏంటి మేషారు కసుపుసు ఆడుకుంటున్నారు? ఏ టిఫిన్ కావాలా? ఇడ్లీ, ఉప్మా, పూరి, కూర, కుర్మా, కూర మసాలా కూర, మామూలు కూర. చెప్పి పడతాను. మీ చెప్పా నా చెప్పా? ఏమిట్రా మాటలు ప్రిన్సిపల్ గారిని పట్టుకొని? తప్పేనండి, ప్రిన్సిపల్ గారిని అనకూడదు. మిమ్మల్ని అన్నా పర్వాలేదు. ప్రిన్సిపల్ గారు 2 పూరి, తెలుగు మేషారు ఉత్త కర్రీ. ఇక్కడ మంచినీళ్ళు. అలపత్రి. పాప చట్నీ తాగకూడదమ్మా, తినాలి. మంచినీళ్ళు తాగు. థ్యాంక్స్ కళ్యాణ్, నీ చేయి పడగానే ఎక్కిళ్ళు ఆగిపోయాయి. బావ చేయబడితే ఎక్కిలే కాదు, ఏమైనా అయిపోతాయి. చేతిలో ఉంది. డిస్కా డిస్కా డిస్కా. కళ్యాణ్, మాకు ఏవో చెయ్యి. జీవా చూసుకోరా. మా బావ చేయనోటే, నా చేయనోటే. నేను వేసేనే చెయ్యి. చాలేవయ్యా, మాకెప్పుడు ఆగిపోయాయి ఎక్కిళ్ళు. మరి మా బావ ఇది ఎలాగుందంటే, చీరగట్టుకోవే చిలకమ్మ గుడికెడదామని గుంటూరావు అంటే తొక్కతో సహా అరటిపండు ఎప్పుడూ తినేశానందట అనసూయమ్మ. అలాగుంది వ్యవహారం. బావా, ఇదొక సామెత. ఇన్నాళ్ళకి ఆపుకోలేక అడుగుతున్నాను. దయచేసి ఈ సామెతకి అర్థమేంటో చెప్తావా? చెప్పలేంటే చెప్పు, చెప్పులో వెళ్ళిపోతా. ఎందుకు చెప్తాం. చిన్మయ చిదానంద చిద్విలాస బృందావన సుందర సుకుమార సౌందర్య గాంధర్వ లలామ తన యవ్వన పూరిత ప్రపూరిత ప్రజ్వలిత నేత్ర తనకు తానై దిగివచ్చిన వనితామణి తన విహార వినోద వినూత్న స్ఫూర్తి అందమై కందమై డందమై అనుబంధమై ఇంకా నా జన్మలో సామెతలకు అర్థం అడిగితే నీ చెప్పేటి కొట్టు. తొందరగా బిగ్గా బయలుదేరిపోతావు. కొంతమంది చెత్త జనం వస్తుంటారు కదండి, వాళ్ళ కోసమే ఆ చెత్త రూల్స్. మిస్టర్, 6 అడుగులు అందగాన్ని పట్టుకొని చిట్టికేసే మిస్టర్ అని పిలుస్తున్నావేంటి? పేరు కళ్యాణ్, మర్యాదగా కళ్యాణ్ అని పిలువు. రేయ్, కస్టమర్స్ ని విసుక్కోకూడదురా, చెప్పనీరా. చెప్పమ్మా. నువ్వేదో పెసరట్టు చించుతావంటగా? మామూలుగా చించటం కాదమ్మా, మసాలా పెట్టి మరీ చించుతాడు. జీవా, స్టోరీ అంతవరకు రాలేదురా, కదే వేరు. ఏ రేటు కావాలి అడగండి బాబు. వంకాయలు కిలో పావలా చేసి, దోసకాయలు కిలో 10 పైసలు చేసి మొత్తం కొంటాం.
సర్లే వెళ్ళా పక్కొట్టు చూసుకోండి. అరే ఎందుకురా ఎక్కువ మాట్లాడుతున్నా ఏంటో గొడవ? ఏం లేదు బావా, వంకాయలు కిలో ఎంత నడితే చార్మినార్ రాసిమంటున్నాడు, దోసకాయలు కిలో ఎంత నడితే సెక్రటరీ రాసిమంటున్నాడు. పిడుగురాళ్ళ కేసే. ఏంటిది? ఎవరో రౌడీ తరువుకు వస్తున్నారు, కాపాడువా. ఈ టైం అయితే చాలా కష్టం, ముందు బాడీ దించు. ఎవడది ఎవడది శవాలు లేచిపోతారా? చంపేస్తాను. వెళ్ళిపోయారు. మన సంగతి ఏంటి? అదే హాస్టల్లో దింపేసి వస్తా. ఈ టైంలో వెళ్తే వార్డెన్ డిస్మిస్ చేస్తుంది. అసలే పెద్ద కరుడా. ఇఫ్ యు డోంట్ మైండ్ ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్తా. సరే పడుకో. మరి నువ్వు? నా సంగతి వదిలే. ఒరే జీవా, అర్థమైపోయింది, మేము వరండాలు పడుకుంటాం. పదరా. నాకేదైనా పెట్టవా? ఏమిటి? అదే ఆకలి. లోపలికి వెళ్ళు. పెనం పక్కన గిన్నెలో వడలు గాని పూరీలు గాని ఉంటాయి, పెట్టుకుని తిను. వేడిగా ఏముంది? పొయ్యిలో నిప్పు. అదే గట్టి చట్నీ వేసిస్తావా? టోటల్ గా ఓవర్ అవుతుంది. అవును, ఓవర్గాను ఆకలి. నన్ను తిను. అర్ధరాత్రి పూట అంకమ్మ శవాలని గప్చుక్క పడుకుంటావా లేక బయటికి పంపుకుంటావా? వదిలే వదిలే, పడుకుంటాను. చారడేసి మొగ్గ అట్లు పోయంగ ఏంటి బావా, రాత్రి మంచి మంచి అదే మంచు పడింది కదా, మంచు దట్టంగా పడిందిరా. మీకేంటి, హాయిగా నిద్రపోయి ఉంటారు. మేము నిద్రపోయాములే అప్పడాల కర్ర, నీకు మాత్రం ఒక్క నిమిషం కూడా నిద్రపట్టి ఉండదు. అవును మరి, మంచు చలి చలి మంచు మంచు చలి మంచు చలి మంచం పెరిగిందా? ఇలాగే పులైపో బావా, పెళ్ళైపోద్ది, అక్కొచ్చేద్ది. చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ, చెమ్మ చెక్క చెరడేసి మొగ్గ. అయ్యి బాబు, ఏం మాస్టారు, వేడి వేడిగా పెసరట్లు వేసి పెట్టినా? ఇంకా పెసరట్టేమిటయ్యా నా పిండాకుడు, ఏకంగా పెళ్లిపోయినంత కొట్టు. నా పెళ్ళ ఎవరున్నారు? తెలుసులేవయ్యా చిలిపి, శ్రావణికి నీకు పువ్వటగా చిచి లవ్వటగా. ఊరుకోండి మాస్టర్. వద్దు, వదిలే. అమ్మాయి కొంచెం కోపిష్టైనా నీకు మాత్రం కరెక్ట్. శతమానం భవతి. ఒరే జీవా, అసలు ఈ పుకార్లు పుట్టించింది ఎవరబ్బా?